సంగారెడ్డి జిల్లాలో జరిగిన వార్తా విశేషాలను పరిశీలిస్తే వడగండ్ల వానతో సంగారెడ్డి జిల్లాలో భారీగా నష్టం వాటిల్లింది. చేతికి వచ్చిన పంట నేలమట్టం కావడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఫావర్ నగర్ డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా రావడంతో ప్రజా అభిప్రాయ సేకరణ చేపట్టింది. జిల్లాలో ఘనంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరిగాయి. ప్రజలకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వారంలో జరిగిన మరింత సమాచారాన్ని సంగారెడ్డి జిల్లా ప్రతినిధి ఆసిఫ్ అందిస్తారు. సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన ప్రధాన అంశాలు చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాలోని గురువారం సాయంత్రం భారీగా వర్షం కురిసింది. ఏదైతే ఉరుమురు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ఇప్పటికే తీవ్రంగా పంట నష్టం కూడా వాటిల్లింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే సంగారెడ్డి, పడంచెరు, జహీరాబాద్, ఆందోళ్, నారాయణఖేడ్ నియోజకవర్గాలు కూడా భారీగా పంట నష్టం వాలింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏదైతే ఈ వర్షానికి కొండాపూర్ మండలానికి సంబంధించిన ఒక విద్యార్థి కూడా పిడుగుపాటుతో మృతి చెందడం జరిగింది. ఏదైతే ఈ భారీ వర్షంతో ఇక్కడైతే మామిడి ప్రధాన పంటలు ఏదైతే ఉన్నాయో మామిడి, వరి, జొన్న కూడా ఇప్పటికే మొత్తం నీలమట్టం కావడంతో ఒక రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ప్రధానంగా ఏదైతే జహీరాబాద్ నియోజకవర్గంలోని మామిడి పంట కూడా పూతకొచ్చిన మామిడి మొత్తం మామిడి కూడా గాలివానతో కూడా రాలిపోవడంతో ఇప్పటికే రైతులు కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరోవైపు కల్హేర్ మండలంలో నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కల్హేర్ మండలంలో ఏదైతే దాదాపు 1000 ఎకరాల ఏదైతే వరి పంట ఉందో వరి పంట కూడా నీలమట్టం కావడం జరిగింది. కంకి మండలంలోకి సంబంధించిన మొక్కజొన్న కూడా ఇప్పటికే ఈ భారీ వర్షానికి వడగండ్ల వానతో ఏదైతే మొత్తం మీద నీలమట్టం కావడం జరిగింది. ఇప్పటికే రైతులు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ ఏదైతే భారీ వర్షం సంభవించడంతో విద్యుత్ అంతరాయం కలిగింది. ఇక్కడైతే దాదాపు ప్రధాన ప్రాంతాల్లో కూడా విద్యుత్ అంతరాయం బాగా ఏర్పడింది. ఏదైతే విద్యుత్ వైర్లు కూడా తెగిపోవడంతో ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి. మరి ఈరోజు చూసుకున్నట్లయితే పుల్కల్ మండలంలో సంబంధించిన మిన్పూర్లోని ఒక రైతు కూడా విద్యుత్ దాటికి కూడా మృతి చెందడం జరిగింది. మరోవైపు ప్రధానంగా కురిసిన వర్షాలకు రోడ్లు కూడా జలమయమయ్యాయి. ప్రధానంగా డ్రైనేజీలు కూడా ఇక్కడ పడంచెరు, సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోళ్ మున్సిపాలిటీలో కూడా ఇప్పటికే ఈ భారీ వర్షానికి రోడ్లపై నీటి రావడంతో ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే 1000 ఎకరాల్లో పంట నష్టం జరిగిందో దీనికి ప్రభుత్వానికి నివేదిక అందించామని ఇప్పటికే అధికారులు తెలుపుతున్నారు. ఇవాళ సంగారెడ్డి జిల్లాలోని హనుమాన్ జయంతి పురస్కరించుకొని గ్రామాల నుంచి పట్టణాల్లో కూడా ఇప్పటికే శోభయాత్రలు కూడా నిర్వహించారు నిర్వాహకులు. మరోవైపు ఏదైతే హనుమాన్ జయంతి పురస్కరించుకొని ఇప్పటికే పోలీసు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మరోవైపు ఏదైతే శోభయాత్ర నిర్వాహకులకు శాంతియుతంగా శోభయాత్రలు నిర్వహించాలని కూడా సూచించారు జిల్లా ఎస్పీ. జిల్లా ప్రజలకు కూడా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఇప్పటికే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు కూడా తెలిపారు. మరోవైపు ప్రధానంగా శోభయాత్ర సందర్భంగా ప్రధాన కూడళ్లు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పెట్రోలింగ్ కూడా నిర్వహించాలని అధికారులను కూడా ఎస్పీ సూచించారు. శోభయాత్రలు ర్యాలీలు కూడా నిర్వహిస్తున్న నిర్వాహకులు కూడా శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. ఇప్పటికే ప్రధానంగా శోభయాత్రలు నిర్వహిస్తున్నారో పోలీసు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. సంగారెడ్డి జిల్లాలోని డంప్ యార్డుకు వ్యతిరేకంగా 66 రోజులు కూడా చేరింది. మరోవైపు పెరానగర్ పడంచెరు నియోజకవర్గం గుమ్మడిదల పెరానగర్ డంప్ యార్డుకు వ్యతిరేకంగా 13 గ్రామాల ప్రజలు కూడా ఇప్పటికే వ్యతిరేకంగా రిలే నిరాహార దీక్షలు కూడా చేపడుతున్నారు. మరోవైపు దాదాపు 66 రోజులతో వాళ్ళు ఈ డంప్ యార్డుకు వ్యతిరేకంగా వినూత్న రీతిలో కూడా నిరాహార దీక్షలు చేపట్టారు. మరోవైపు ఈ నిరాహార దీక్షలు కూడా ఇప్పటికే ప్రభుత్వం స్పందించింది. ప్రభుత్వం డంప్ యార్డుకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేయాలని ఇప్పటికే అధికారులు కూడా సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో కూడా నోటీసులు జారీ చేశారు అధికారులు. మరోవైపు ప్రతి గ్రామంలో సంబంధించిన 13 గ్రామాల ప్రజలు కూడా ఈ డంప్ యార్డు ప్రజాభిప్రాయ సేకరణ కూడా పాల్గొన్నట్లు ఇప్పటికే రెవెన్యూ అధికారులు కూడా తెలిపారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో ఆసిఫ్, మహాన్యూస్, సంగారెడ్డి నుండి.